హాయ్ అండి, వెల్కమ్ టు నిర్పుడిస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. డ్రీమ్ ఇట్ క్రియేట్ విత్ రంజిత. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే నేను సొరకాయ ఇంకా టమాటా పప్పు చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 2 cups ఆఫ్ కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. కందిపప్పు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక 4 గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఒక మీడియం సైజ్ సొరకాయ అయితే తీసుకున్నాను. ఇది పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే టమాటోస్ కట్ చేసుకోవాలి. నా దగ్గర చిన్నవి ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటోస్ అయితే 2 సరిపోతాయి. ఇప్పుడైతే ఈ టమాటోస్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా, దాంట్లోకి టమాటో పీసెస్ వేసుకోవాలి. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పప్పు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక 4 to 5 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది. 4 విజిల్స్ అయితే వచ్చేసాయి. పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఇది తాలింపు చేసుకోవడం కోసం అనేసి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. కాగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, గార్లిక్ అయితే యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లోకి ఒక 4 to 5 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న పప్పులో కొద్దిగా వాటర్ వేసి మెత్తగా కలుపుకొని దాన్ని మనం చేసి పెట్టుకున్న తాలింపులోకి అయితే యాడ్ చేసుకోవాలి. తాలింపు వేసుకొని కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు అవనివ్వాలి. చూసారు కదా, పప్పు అయితే బాయిల్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. పప్పు అయిపోయిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి పాపడాలు అయితే ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పాపడా అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది పప్పులో కాంబినేషన్ బాగుంటుంది. నేను ఇక్కడైతే మసాలా పాపడ్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడైతే నేను మసాలా ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. దీనికోసం నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు అండ్ ఒక చిన్న సైజ్ టమాటో అయితే తీసుకుంటున్నాను. ఆనియన్ అయితే పీల్ అవుట్ చేసుకొని చాలా చిన్న చిన్న స్లైసెస్గా అయితే చాప్ చేసుకోవాలి. చూపిస్తున్నారు కదా, ఇలా అయితే చాప్ చేసుకోవాలి చాలా చిన్నగా. ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే ఎగ్ మిక్స్ చేసుకుంటామో ఆ బౌల్లో ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి రౌండ్ స్లైసెస్ లాగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి స్లైస్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న టమాటో ఉంది కదా, ఇదైతే స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. టమాటోస్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ తీసుకొని దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి.
ఇంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర చాప్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అయితే హ్యాండ్తోనే ఒకసారి బాగా గట్టిగా నలుపుతూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతే ఉప్పు కారం మొత్తం మంచిగా పడుతుంది. ఆనియన్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 3 ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్లో ఎగ్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి టమాటోస్ యాడ్ చేసుకుని ఒకసారి లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అయితే మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్స్ ఉంది కదా, అది ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి స్లో ఫ్లేమ్ మీద దాన్ని ఉడకనివ్వాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత అయితే మూత తీసుకొని చూసుకుంటే మనకి హాఫ్ సైడ్ బాయిల్ అయిపోయి ఉంటుంది. కొంచెం ఆమ్లెట్ ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో ఆమ్లెట్ అయితే టర్న్ చేసుకోవాలి. ఆమ్లెట్ టర్న్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా స్లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే సెకండ్ సైడ్ కూడా ఆనియన్ బాగా రోస్ట్ అయిపోయింది. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది వేడిగా తింటేనే బాగుంటుంది. సో చూసారు కదా, వేడి వేడి రైస్ కూడా అయితే రెడీ అయిపోయింది. పప్పు యాడ్ చేసుకొని రైస్లో పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న పాపడ ఉంది కదా, అది కూడా పెట్టుకొని ఆమ్లెట్ కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. దీంట్లోకి నెయ్యి యాడ్ చేసుకున్న బాగానే ఉంటుంది. నేనైతే నెయ్యి తినను, అందుకని నెయ్యి అయితే వేసుకోవట్లేదు. సో చూసారు కదా, ఇలా కలుపుకొని దాంట్లో ఆమ్లెట్ పెట్టుకొని తింటే చాలా బాగుండింది టేస్ట్. దీంట్లోకి మనము పొడి కూడా యాడ్ చేసుకొని తినవచ్చు. నేనైతే దీంట్లోకి కరివేపాకు పొడి కూడా యాడ్ చేసుకొని తిన్నాను, చాలా బాగుండింది. సో చూసారు కదా, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. Thank you for watching. Do subscribe for more videos.